మరణించిన ముస్లిం వ్యక్తికి ఖురాన్ చదివితే సవాబ్ చేరుతుందా? దీనికి సమాధానం తెలుసుకుందాం రండి. ఈ విషయంపై ఇస్లామీయ పండితుల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు అల్లా అనుమతితో ఖురాన్ చదివి దాని సవాబ్ అంటే దాని పుణ్యం మరణించిన వ్యక్తికి బహుమతిగా ఇవ్వవచ్చు అని అంటారు. మరికొందరు పండితులు మరణించిన వ్యక్తికి నేరుగా ప్రయోజనం చేకూర్చే విషయాలు దువా, సదఖాయ జారియా, ఇంకా అతని కోసం మంచి పనులు చేయడం అని అభిప్రాయపడుతున్నారు. అయితే అందరూ ఏకాభిప్రాయంగా ఒకటే విషయాన్ని చెబుతున్నారు. ఏం చెప్తున్నారు అంటే మరణించిన వ్యక్తి కోసం దువా చేయడం ఎంతో ముఖ్యమైన పని అని చెప్తున్నారు. అయితే మరణించిన వారికి దువా చేయడం గురించి ఖురాన్ ఇంకా హదీస్ ఆధారాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అయితే సవాబ్ చేరుతుందా అనేదే భిన్న అభిప్రాయాలతో కూడుకున్న విషయం. ఖురాన్లో చూసుకుంటే, ఓ మా ప్రభు, మమ్మల్ని మరియు మాకంటే ముందుగా విశ్వాసంతో గడిచిపోయిన వారికి మా సహోదరులను క్షమించు అని ఉంది. అదేవిధంగా హదీస్లో చూసుకుంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు, మనిషి మరణించినప్పుడు అతని కార్యాలు నిలిచిపోతాయి, అయితే 3 విషయాలు మాత్రం కొనసాగుతాయి. 1 సదఖాయ జారియా, 2 ప్రయోజనం చేకూర్చే జ్ఞానం, 3 అతని కోసం దువా చేసే సంతానం అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు.